నమస్తే, వెల్కమ్ టు లియో న్యూస్. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల తర్వాత కూడా కొనసాగిన దాడులపై కేంద్ర ఎన్నికల కమిషన్ సిట్ వేసిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఆ సిట్ విచారణ ఈ రోజుతో ముగియనుంది. అలాగే ఈరోజు సాయంత్రం డీజీపీకి సిట్ నివేదికను కూడా ఇచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇందులో నేపథ్యంగానే నిన్నటి నుంచి సిట్ అయితే దర్యాప్తును వేగవంతం చేసింది. ఇందులో చాలా కీలక విషయాలను అయితే సిట్ వెల్లడించింది. అక్కడ దాడిలో పాల్గొన్నటువంటి గ్రామస్తులను కూడా విచారించి మరి నివేదిక పొందుపరిచినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా సిట్ ఎలాంటి నివేదికను మరి ఇవ్వబోతుంది, ఆ నివేదికలో ఏముంది, అలాగే కొంతమంది వైసీపీ వాళ్ళు అజ్ఞాతంలోకి వెళ్ళిన విషయం మనందరికీ కూడా తెలిసిందే. మరి వాళ్ళపై ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నాయి, వాళ్ళపై సిట్ ఎలాంటి ప్రత్యేక దృష్టి పెట్టింది, ఇలాంటి విషయాలన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. నమస్కారం సార్. నమస్కారం మా గవర్న మన వీక్షకులు కూడా నమస్కారం సార్. సిట్ దర్యాప్తు ఈ రోజుతో ముగియబోతుందని తెలుస్తోంది. చాలా కీలక అంశాలే నివేదికలో పొందుపరిచింది అని కూడా తెలుస్తోంది. ముఖ్యంగా ఈ సిట్ ఎప్పుడైతే వేశారో అప్పుడు కొంతమంది వైసీపీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలు అజ్ఞాతంలోకి కూడా వెళ్ళారు. సో వాళ్ళపై ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది? సో ఈ రిపోర్ట్ తర్వాత డీజీపీ యాక్షన్ ఎలా ఉండబోతుంది అంటారు? ఇప్పుడు మీరు అన్నట్టు సిట్ అనేది ఒక ఐజీ క్యాడర్ ఆఫీసర్తో వేసిన, అందరూ కూడా పోలీస్ అధికారులు అందులో ఉన్నది. అందరూ డిఫరెంట్ క్యాడర్లో ఉన్నాళ్ళు, ఎస్పీ క్యాడర్లో ఉన్నాళ్ళు ఉన్నారు, డిఐజీ క్యాడర్లో ఉన్నారు, ఇన్స్పెక్టర్ డిఎస్పీ, ఇలా రకరకాల వాళ్ళు ఉన్నారు. వాళ్ళు పోలీస్ కాబట్టి అందులోనే ఎక్కువ టైం కూడా ఇవ్వలేదు. వితిన్ 4-5 డేస్లోనే వాళ్ళకి ఇచ్చి వాళ్ళ మధ్యాహ్నం లోపల నివేదిక ఇవ్వమని చెప్పేశారు. వాళ్ళు కూడా అన్నీ ఎక్కడైతే దాడులు జరిగినాయో, ప్రధానమైన దాడులు మెయిన్గా మాచర్ల, పద్మావతి విశ్వవిద్యాలయం తిరుపతి, చంద్రగిరి, ఇలాంటి తాడిపత్రి మెయిన్, ఓం శాంతి కాలనీలో అక్కడ ఎరప్ట్ అయింది మెయిన్గా ఈ రాళ్ల దాళ్ళు. ఇవన్నీ కూడా అక్కడ కూడా చాలా లోతుగాను స్పష్టమైన క్లారిటీతో వెళ్ళారు వాళ్ళు. ఎవరు వచ్చారు, ఎవరు ఏ టైంకి వచ్చారు, ముందు ఎవరు ప్రోత్బలం చేశారు, వీటిని ప్రోత్సహించారు అనేది కూడా బాగా డీప్గా వెళ్ళారు. అలాగే పద్మావతి యూనివర్సిటీలో జరిగిన దాన్ని రీకన్స్ట్రక్ట్ చేశారు. అట్లాగే తాడిపత్రిలో కూడా రీకన్స్ట్రక్ట్ చేశారు సీన్ అంతా కూడా. అసలు ఇంకోటి ఏంటంటే కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఇక్కడ అభినందించాల్సిన అంశం, దేశంలో కల్లా అత్యధికమైన హింస జరిగింది ఆంధ్రప్రదేశ్లో, ఎన్నికల ముందు కానీ ఎన్నికల తర్వాత కానీ. గతంలో అసలు ఆంధ్రప్రదేశ్కి ఇలాంటి చరిత్ర లేదు. కాబట్టి వాళ్ళు కూడా దీన్ని సీరియస్గానే తీసుకున్నారు. తర్వాత ఇక్కడ జరిగిన దాడులు కూడా మామూలుగా ఏదో ఎలక్షన్ బూతుల దగ్గర కొట్టుకుని వెళ్ళిపోయిన సంఘటనలు కాదు. ఈ హత్య చేయాలనే దీంతోనే ప్రోద్బలంతో చేసిన దాడులు, ఈ తీవ్రమైన దాడులు. తర్వాత దీని వెనకాల చాలా ప్లానింగ్తో జరిగింది, కుట్రతో జరిగినాయి. తర్వాత తెనాల్లో జరిగిన ఇన్సిడెంట్ కూడా చెంపదెబ్బ కొట్టిన ఇన్సిడెంట్, అందులోనూ క్యాండిడేట్ ఒక ఎమ్మెల్యే, సిట్టింగ్ ఎమ్మెల్యే, అది కూడా కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్గా తీసుకుంది. అంటే ఇవన్నీ కూడా తీవ్రతను పెంచినాయి కేంద్ర ఎన్నికల సంఘానికి. ఎందుకంటే తను ఉనికిని తను చెప్పుకోవాలి, తను విశ్వసనీయతను ఇప్పుడు తను కాపాడుకోవాలి. కాబట్టి తర్వాత ఇలాంటి సంఘటనలు ఆంధ్రప్రదేశ్లోనే కాదు ఏ రాష్ట్రంలో కూడా జరగటానికి వీలు లేకుండా ఒక సందేశం అయితే ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు మొన్న అక్కడికి వెళ్ళినప్పుడు పద్మావతి విశ్వవిద్యాలయంలో చేసిన దాడులకు సంబంధించిన ఇనుప పైపులు, తర్వాత ఆ సమ్మెటలు, ఆ బీర్ సీసాలకు సంబంధించినవి, ఇంకా ఇతర మారణాయుధాలు, అవన్నీ కూడా వాళ్ళు స్వాధీనం చేసుకున్నారు. తర్వాత పోలీస్ స్టేషన్లో వీళ్ళు పెట్టిన కేసులు, దాడి చేసింది ఎవరు, వీళ్ళు పోలీస్ రికార్డులో పేర్లు రాసింది ఎవరయ్యి, అన్నీ కూడా వాళ్ళు ఆ పోలీస్ రిపోర్టుల్లో కూడా ఉన్న లోటుపాట్లను కూడా చూశారు. వీళ్ళు అధికార పార్టీకి కొమ్ము కాస్తున్నారనే అభిప్రాయం వాళ్ళకి కలిగింది. పోలీసులు ఆ సందర్భాల్లో వాళ్ళ మందలిచ్చారు. మా దర్యాప్తులో ఇలాంటి అంశాలు బయటకు వస్తే మీరు ఎఫ్ఐఆర్లో ఇవన్నీ కూడా ఎందుకు కనపట్టలేదు అనేది వాళ్ళు, అంటే కొంతమంది వ్యక్తులు, ఉన్న వ్యక్తుల పేర్లు రాయలేదు, లేని వ్యక్తుల పేర్లు రాశారు. తర్వాత సంఘటన జరిగిన తీరును కూడా వాళ్ళు అధికార పార్టీకి అనుకూలంగా ఉండేలాగా రాశారు. కానీ వీళ్ళు ఫీల్డ్లోకి వెళ్ళి ఆ గ్రామస్తుల్ని కానీ, ఆ సంఘటనలో పాల్గొన్న వ్యక్తులను కానీ, బాధితులను కానీ చాలా సున్నితంగా, తీవ్రంగా ఇన్వెస్టిగేట్ చేశారు. చేసినప్పుడు వాళ్ళు అఫెన్సెస్, నేరాలు ఎలా జరిగినాయి, ఏ టైంలో జరిగినాయి, ఎందుకు జరిగినాయి, దీని వెనకాల సూత్రధారులు ఎవరు, పాత్రధారులు ఎవరు, అవన్నీ కూడా వాళ్ళు గమనించారు. వాటిని కూడా వీళ్ళు ఎఫ్ఐఆర్లో పొందుపరిచారా లేదా, వీళ్ళ ఇన్వెస్టిగేటివ్ రిపోర్ట్స్లో ఫస్ట్ అబ్జర్వేషన్స్లో ఏం రాశారు, ఇవన్నీ కూడా వాళ్ళు నోట్ చేసుకున్నారు. ఆ పోలీస్ అధికారులు ఎవరెవరైతే ఇందులో అధికార పక్షానికి సహకరించారో కూడా వాళ్ళ పేర్లు కూడా రాసుకున్నారు. కాబట్టి
ఇవి అంత తేలిగ్గా అవుతుంది అనుకోవటానికి వీల్లేదు. వాళ్ళు ఎక్కడికక్కడ నివేదికలు ఎప్పటికప్పుడు రెడీ చేసుకున్నారు. ఈ నివేదికలను కూడా వాళ్ళు సిఎస్ ద్వారా రాష్ట్ర ఎన్నికల కమిషన్కి ఇస్తారమ్మా. రాష్ట్ర ఎన్నికల కమిషన్ కేంద్ర ఎన్నికల సంఘాన్ని పంపిస్తుంది వాళ్ళ అబ్జర్వేషన్స్ కూడా యాడ్ చేసి. కాబట్టి ఇప్పుడు ఈ ఎవరైనా కూడా ఇక్కడ స్పాట్లో లేకుండా అధికార పార్టీ ఎమ్మెల్యేలు కానీ లీడర్లు కానీ తప్పుకు వెళ్ళినంత మాత్రాన వాళ్ళు కలవకపోయినా వాళ్ళ పాత్ర గురించి సిట్టు తీసుకున్న అభిప్రాయాలు, వాళ్ళకి అందిన సమాచారాన్ని అన్నీ కూడా దీంట్లో రాస్తారు. వాళ్ళ పేర్లు ఇంక్లూడ్ చేయిస్తారు ఎఫ్ఐఆర్లో. కాబట్టి కొంతకాలం తాత్కాలికంగా వెళ్ళిపోవచ్చు, కానీ ఆ తర్వాత వీళ్ళ మీద కేసులు ఎఫ్ఐఆర్లు కడతారు, వాళ్ళ మీద చర్యలు తీసుకుంటారు, అరెస్టులు కూడా జరుగుతాయి దాని మీద. ఇప్పుడు అరెస్ట్ అయిన వాళ్ళు కూడా ఎంతవరకు ఇందులో పాల్గొన్న వాళ్ళు ఉన్నారా లేరా అవి కూడా వాళ్ళు వెరిఫై చేసుకున్నారు. కాబట్టి సిట్ అనేది ఇచ్చే నివేదికే పోలీసుల యొక్క పనితీరును కూడా ప్రతిబింబిస్తుంది. రేపు ఎవరెవరైతే పోలీసు అధికారులు వీళ్ళతో కుమ్మక్కయ్యారనే అభిప్రాయం సిట్ కనుక వ్యక్తం చేస్తే వాళ్ళందరినీ కూడా ఇప్పుడు సస్పెండ్ చేస్తారు, మళ్ళీ ఖచ్చితంగా చేస్తారు. అంటే ఇప్పటికీ మీరు చెప్పారు తిరుపతిలో పద్మావతి యూనివర్సిటీలో కొన్ని పరికరాలు దాడులకి సంబంధించిన ఆయుధాలు దొరికాయని చెప్పారు. అండ్ తాడిపత్రిలో కూడా ఈరోజు ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ దిగింది, కేంద్ర బలగాలు దిగాయి అని. అంటే ముందు ఏమైనా జరగబోతుంది అని చెప్పి ఇక్కడ సిట్ కూడా గమనించి ఉంటుందంటారా? ఆ నేపథ్యంలోనే ఫోర్స్ని దింపి ఉండొచ్చు అంటారా? ఖచ్చితంగా. ఇప్పుడు ఎందుకంటే రగులుతుందమ్మా, వాళ్ళు లీడర్స్ని బయటికి తీసుకొచ్చారు, కానీ కార్యకర్తలలో ఉండే దాడులకి గురైన వాళ్ళ బాధ ఉంటుంది కదా. తర్వాత ఇక్కడ ఈగో ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. ఇప్పుడు ఇద్దరిళ్ళ మీద దాడి చేసుకున్నారు. జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటి మీద పెద్దారెడ్డి దాడి చేయించాడు, పెద్దారెడ్డి ఇంటి మీద వీళ్ళు కూడా దాడి చేశారు, టీడీపీకి సంబంధించిన వాళ్ళు కూడా. కాబట్టి ఆ తర్వాత పోలీసులు కూడా ఇద్దరిళ్ళ మీద కూడా దాడి చేశారు. అయితే పోలీసు ఆయన రాజంపేట నుంచి వచ్చిన డిఎస్పీ కూడా ఆయన కూడా ఓవర్ యాక్షన్ చేశాడు తెలుగుదేశం వాళ్ళ మీద. గతంలో కూడా ఆయన తెలుగుదేశం వాళ్ళని వేధించడం వలన 30 ప్రైవేట్ కేసులు కూడా పెట్టారన్నారు. ఇప్పుడు అసలు ఆయన అక్కడికి ఎవరు పంపారనేది కూడా ఇవాళ క్వశ్చన్ వస్తుంది సిట్ ముందుకు కూడా. సిట్ అది కూడా విచారిస్తుంది, అతను ఓవర్ యాక్షన్ ఎక్కడ చేశాడు, ఎందుకు చేయాల్సి వచ్చింది, ఇద్దరి మీద చేయాలి కదా. చేస్తే ఇప్పుడు పెద్దారెడ్డి ఇంటి మీద కూడా అధికార పార్టీ ఎమ్మెల్యే అయినందువల్ల ఆయన్ని వదిలిపెట్టొద్దు కదా. ఆయన ఇంటి మీద కూడా దాడులు చేసి వాళ్ళ కార్యకర్తలను కూడా అరెస్ట్ చేయాలి కదా. ఇక్కడ వీళ్ళ ఇంటి మీద చేశారు, ఇంట్లో ఉన్న పని వాళ్ళని కార్యకర్తలు కూడా ఉండుండొచ్చు అందులో. తర్వాత చుట్టుపక్కల ఇళ్లలో ఉన్న తెలుగుదేశం సానుభూతి పరులను కూడా అరెస్ట్ చేశారు, వాళ్ళ మీద దౌర్జన్యం చేశారు. వికలాంగుడు అని చెప్పినప్పటికీ కూడా వినకుండా అతను తీవ్రంగా కొడితే అతను తల పగిలి చాలా క్రిటికల్ కండిషన్లో అనంతపూర్ హాస్పిటల్కి వాళ్ళే తీసుకెళ్లారు. అండ్ ఇప్పటికే కొంతమంది వైసీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళు అజ్ఞాతంలోకి వెళ్ళారు. ఇప్పుడు వాళ్ళపై ఎలాంటి యాక్షన్ తీసుకునే అవకాశం? వాళ్ళ పాత్ర రుజువైతే మీరు అన్నట్టు వాళ్ళు అజ్ఞాతంలోకి వెళ్తే వెళ్ళుండొచ్చు. వాళ్ళ పాత్ర ఈ దాడిలో ఎంత ఉందనేది తెలుస్తుంది కదమ్మా. తెలిసినప్పుడు వాళ్ళ పాత్ర ఎంత ఉంది, వీళ్ళు సూత్రధారుల పాత్రధారుల, వాళ్ళ ప్రమేయం ఎంతవరకు ఉంది అనేది, వాళ్ళకి సంబంధించిన ఎవరెవరు ఉన్నారు చేసినప్పుడు కేసులు బుక్ చేస్తారు. ఇప్పుడు పోలీసులు ఇచ్చిన ఎఫ్ఐఆర్ అల్టిమేట్ కాదు. ఇప్పుడు సిట్ మళ్ళీ ఆల్టరేషన్ చేయమని చెప్తుంది. ఎందుకంటే వాళ్ళందరూ అఫీషియల్స్ని కూడా సస్పెండ్ చేస్తారు, మళ్ళీ చేసి మళ్ళీ కొత్త ఆఫీసర్స్ వచ్చిన తర్వాత సిట్టు నివేదికలను తీసుకుని మళ్ళీ వాళ్ళు కూడా వెళ్ళి విచారించుకుని అవునా కాదా అని వెరిఫై చేసుకుని మళ్ళీ కొత్త ఎఫ్ఐఆర్ కూడా చేయాల్సిన అవసరం ఉంది. వాళ్ళు అవకతవకలతో ఉన్న ఎఫ్ఐఆర్ కాదు. కాబట్టి ఇవి ఇంతటితో ఆగిపోదు. ఈ తీవ్రత అనేది ఎలక్షన్ దాడులు కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా ఇది ప్రిస్టేజ్. రాష్ట్ర ప్రభుత్వం వదిలేయచ్చు. మీరు చెప్పినట్టు ఇప్పుడు కొనసాగుతాయని చెప్పారు. ఇందులో భాగంగానే మొన్న సజ్జల గారు కూడా మాట్లాడారు, ఎలక్షన్ అప్పుడు మేము ఎలా అనుకున్నది చేయలేకపోయాం, మరి కౌంటింగ్ అన్న సజావుగా జరిగింది. అంటే సజావు అంటే ఆయన ఉద్దేశం ఏంటి? అంటే ఈ దాడులు ఇంకా కంటిన్యూ అయ్యే అవకాశం ఉండడానికి ప్లాన్ ఏమైనా చేసి ఉండొచ్చు అంటారు? ఖచ్చితంగా. అప్పుడు ఎలక్షన్ కౌంటింగ్ అప్పుడు కూడా సక్సెస్ అయితేనే వాళ్ళకి ఫేవరబుల్ రిజల్ట్ వస్తుంది. ప్లానింగ్లో ఇది కూడా భాగమే. బిగినింగ్లో ఫస్ట్ పార్ట్ ఏమో పోలింగ్ పార్టు, కౌంటింగ్ పార్టు రెండు భాగమే. కాబట్టి ఇక్కడ పోలింగ్ పార్ట్లో ఫెయిల్ అయ్యారు. ఇప్పుడు మీరు చెప్పారు సరే తాడిపత్రికి అదనపు బలగాలను పంపించారు సెంట్రల్ ఫోర్సెస్ని అని. ఇది రేపు కౌంటింగ్ని దృష్టిలో పెట్టుకుని కౌంటింగ్ కేంద్రాల దగ్గర మళ్ళీ తమాషాలు చేయొద్దు, ఇలా కనుక చేస్తే తీవ్రతంగా ఉంటాయి అని. ఇప్పుడు మొన్న పద్మావతి యూనివర్సిటీలో గన్మ్యానే కాల్చాడు, ఒక్క పర్సన్, అతను తీవ్రంగా దాడికి గురయ్యాడు. ఇప్పుడు ఇంత అడిషనల్ ఫోర్సెస్ వచ్చిన తర్వాత ఎవరన్నా కనుక స్ట్రాంగ్ రూముల మీద అటాక్ చేయాలనుకున్నా, కౌంటింగ్ కేంద్రాల దగ్గర అల్లర్లు సృష్టించాలనుకున్నా మూల్యం చెల్లించక తప్పదు. థ్యాంక్ యూ.